మనకి ఈరోజు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఇక్కడ మన పబ్లిక్ ఎవరైతే పోగొట్టుకున్న మొబైల్ ఫోన్స్ ఉన్నాయో దానికి సంబంధించి గత 4 నెలల నుంచి రికవరీ చేసిన ఆ మొబైల్స్ని ఈరోజు మనం పబ్లిక్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా టోటల్గా ఇప్పుడు మనకి 518 మొబైల్స్ రికవరీ చేసి పబ్లిక్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. ఇవి మనకి 2026కి సంబంధించి వచ్చిన కంప్లైంట్స్లో రికవరీస్ ఇవన్నీ కూడా టోటల్గా 955 కంప్లైంట్స్ వస్తే అందులో 687 మొబైల్స్ ట్రేస్ అయినాయి. బట్ మనం రికవరీ చేసింది 518 రికవరీ చేశాము. సో మిగిలిన మొబైల్స్ 100+ మొబైల్స్ ట్రేస్ అయినవి ఏవైతే ఉన్నాయో అవి ఇంకా రికవరీ చేయవలసి ఉంది. సో దీనికి సంబంధించి టోటల్గా మనకి 2024 సంవత్సరంలో 622 మొబైల్స్, 2025 సంవత్సరంలో 1060, 2026కి సంబంధించి 518 ఇప్పటివరకు 4 నెలల కాలంలో రికవరీ చేయడం జరిగింది. ట్రేస్ అయి ఇంకా రికవరీ చేయవలసిన మొత్తం మొబైల్స్ 876 మొబైల్స్ ఉన్నాయి. అంటే ట్రేస్ అవ్వడం అంటే ఏంటంటే అట్లీస్ట్ ఆ మొబైల్ పోయిన తర్వాత ఎవరో ఒకరు ఒక్కసారైనా దాన్ని వాడి ఉంటే మనకు ట్రేసబిలిటీలోకి తీసుకొని వస్తాము. సో దానికి సంబంధించి ఆ రిమైనింగ్ 800 మొబైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొందరలోనే రికవరీ చేసి పబ్లిక్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా మనకి పబ్లిక్కి రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే మొబైల్ని పోగొట్టుకుంటే, అంటే అది దొంగతనం అవ్వచ్చు, లేదా మీరు ఎక్కడైనా మర్చిపోయి ఉండొచ్చు, లేదా పోగొట్టుకొని ఉండొచ్చు, దయచేసి CEIR పోర్టల్ ఉంటుంది మనకి, అంటే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన గవర్నమెంట్ పోర్టల్కి వెళ్ళి మీరు వెంటనే అది బ్లాక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు బ్లాక్ చేయడం మర్చిపోతే ఏమవుతుందంటే ఎవరన్నా మనకి నెక్స్ట్ ఆ మొబైల్ తీసుకొని వెళ్ళి దాన్ని మిస్యూజ్ చేయడం అన్నది జరుగుతుంది. అంటే వాళ్ళు సైబర్ ఫ్రాడ్లో వాడచ్చు, లేదా ఏదైనా క్రైమ్లో వాడచ్చు. సో ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మీరు మొబైల్స్ పోగొట్టుకున్న వెంటనే, అంటే దొంగతనమైనా సరే లేదా మీరు పోగొట్టుకున్నా సరే, దయచేసి ఆ పోర్టల్కి వెళ్ళి వెంటనే మీ IMEI నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేసి దాన్ని బ్లాక్ చేయవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి మనకి IT కోర్ టీమ్, సైబర్ సెల్ నుంచి IT కోర్ టీమ్ మీకు ఆల్వేస్ హెల్ప్ఫుల్గా ఉంటారు. మీరు డైరెక్ట్గా వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా ఆ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కైనా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ మొబైల్ రికవరీకి సంబంధించి మనకి 3 సబ్ డివిజన్స్ DSPs ఎవరైతే ఉన్నారో 3, CCS టీము ప్లస్ IT కోర్ వాళ్ళు అందరూ కలిసి ఇది రికవరీ చేశారు. సో వి థ్యాంక్ ఎంటైర్ టీమ్ ఫర్ దట్ ఎఫర్ట్స్. రిమైనింగ్ మొబైల్స్ కూడా మనం తొందరలోనే రికవరీ చేయడం అనేది జరుగుతుంది. మొత్తం మనకి 2023 నుంచి ఇప్పటి వరకు, అంటే ఒకవేళ 2026లో మనకి 955 రిపోర్ట్ అయినాయి, అంటే మొబైల్స్ పోయాయని చెప్పి మనకు రిపోర్ట్ అయినాయి. అందులో మనకి 687 ట్రేస్ అయినాయి. అంటే వన్స్ పోగొట్టుకున్న తర్వాత ఎవరో ఒకరు దాన్ని అట్లీస్ట్ ఒక్కసారైనా వాడి ఉంటారు. అంటే ఒక సిమ్ ఏదన్నా వేయడం కానీ వాడడం కానీ జరిగితే దాన్ని ట్రేసబిలిటీ అంటాం అనమాట. సో ఆ ట్రేసబిలిటీలోకి 687 వచ్చాయి. అందులో 518 రికవరీ అయినాయి 2026కి సంబంధించి. 2025కి సంబంధించి 2125 ఫోన్స్ రిపోర్ట్ అయినాయి, అంటే పోయినాయని చెప్పి రిపోర్ట్ అయినాయి. అందులో 1434 మనకి ట్రేసబిలిటీలోకి వచ్చాయి. 1060 మనకు రికవరీ అయింది లాస్ట్. మనకు లోకల్ డిస్ట్రిక్ట్లో కాదు కానీ బయట వాళ్ళు కొంతమంది వచ్చి థెఫ్ట్ చేస్తున్నారు ఈ మొబైల్స్కి సంబంధించి. రీసెంట్గా కూడా మనకి ఒక 1 మంత్ బ్యాక్ ఒక టీంని కూడా పట్టుకున్నారు. సో వాళ్ళు ఈస్ట్ గోదావరి అనుకోండి, ఈస్ట్ ఆకివీడికి సంబంధించిన వాళ్ళు. సో అలా కొంతమంది ఉన్నారు, అది జరుగుతుంది. ఇందులో అవి కూడా ఉన్నాయి. ఆ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కేసెస్లో అరెస్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి రాయలేదండి, వాల్యూ ఎంత ఉంటుందో రాయలేదు. సో రకరకాల మొబైల్స్ ఉన్నాయి దీంట్లో. 30,000 ఉన్నాయి, 10,000 ఉన్నాయి. ఇవన్నీ ఎంత రఫ్గా ఒక 1 crore పైన ఉండొచ్చు అని చెప్తున్నారు.